ఇది వచ్చి ఐఎఫ్బి రిస్కేల్ పౌడర్ అండి, టప్ క్లీనింగ్ పౌడరు. ఇది మనము నెలకి ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి వేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు వాషింగ్ మిషన్ చాలా క్లీన్ అవుతుంది, బాగుంటుంది, లైఫ్ వస్తుందండి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంతా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే బాగా లైఫ్ వస్తుందండి. పౌడర్ వచ్చి మనము పైన డిష్ వాషర్ ర్యాక్లో కొంచెం, కింద టబ్లో కొంచెం వేసేసి మనము ఆన్ చేయాలండి మిషన్. టప్ క్లీనింగ్ మిషన్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఆన్ చేస్తే మనకు వాషింగ్ చేస్తుందండి. అది చాలా క్లీన్గా అయిపోతుందండి. నేను ఫస్ట్ టైం ఇది యూస్ చేస్తున్నాను. మాది న్యూ వాషింగ్ మిషన్ అండి, ఐఎఫ్బిది. ఇప్పుడే రీసెంట్గా 2 months అయింది కొని, ఇప్పుడే ఫస్ట్ టైంగా వేస్తున్నాము. ఆప్షన్ సెలెక్ట్ చేసి మనం ఆన్ చేసేయాలి. అదే ఓకే అయిపోయి ఒక 1 hour అయిపోతుందండి. క్లీన్ చేసి మన ఎండింగ్ ఆప్షన్కి వచ్చేస్తుంది. మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు లైఫ్ వస్తుందండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాషింగ్ మిషన్ కొనేసి డైలీ బట్టలు వేసి వదిలేస్తారు. అలా చేయకూడదండి. మనం ఎవ్రీ వాష్కి క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే ఏం లేదండి, వాష్ అయిపోయినాక క్లాత్ ఎత్తుకొని గ్యాస్ కట్ ఇది ఇచ్చినారు కదండి, గ్యాస్ కట్ లాగా, దాంట్లో మనము టవల్ ఎత్తుకొని తుడిచేయాలి. అలాగే టబ్ ఫుల్గా తుడిచేయాలండి. అప్పుడప్పుడు తుడిచేస్తూ ఉంటేనే మనకు క్లీన్ అయిపోతుంది. ఇంకా చూడండి ఎంత క్లీన్గా ఉందో, సూపర్గా క్లీన్ అయిపోయింది. అలాగే మనం కింద అప్పుడప్పుడు ఓపెన్ చేసి దాన్ని ఉడిచేయాలండి. ఉడిచేస్తేనే అది దాంట్లో ఉండే పిన్నులు, హెయిర్స్ ఏమైనా ఉంటే కూడా మనకి బయట వచ్చేస్తుంది. అలాగే టూత్ బ్రష్ ఎత్తుకొని క్లీన్ చేసేయాలి. టూత్ బ్రష్ క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. టవల్ ఎత్తుకొని తుడిచేయాలి. ఇలాగే టబ్బు ఫుల్గా ఎవ్రీ వాష్కి తుడిచేస్తే మనకి ఇంకా నీట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐఎఫ్బి వాషింగ్ మిషన్ సంబంధించిన రివ్యూ అంతా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బై బాయ్.